చేతులు రెండు జోడించి రెండు పెదాలతో శబ్దం చేయడం ప్రార్థన కాదు. మన కోరికలన్నీ కుప్పపోసి నివేదన సమర్పించడం ప్రార్థన కాదు. మనసును మమేకం చేయడం ప్రార్థన అంటే. నీవు చేస్తున్న భజనలు, కీర్తనలు, ఉపవాసాలు, ప్రార్థనలు, నైవేద్యాలు, సమర్పణలు ఇవేవి ప్రార్థనలు కావు. నీటిలో ఈదే చేప సముద్రాన్ని ఏమి కోరింది? వర్షిస్తున్న మేఘం నేలని ఏమడిగింది? పుష్పిస్తున్న పూలకు సౌరభం ఎక్కడిది? ఇవేవి ప్రార్థన కావు. నీతో నీవు చేసే నిరంతర ప్రయాణమే ప్రార్థన. హృదయంతో మాట్లాడడం, ప్రేమ నిఘంటువులో శబ్దరహిత పదాలు ఏరుకోవడం, ఒకరి కన్నీటికి వేదనకి కారణం కాకుండా జీవించడం, అంతరంగంలో శుభ్ర గంగను ప్రవహింపజేసుకోవడం, ఆకలితో అలమటించే వారికి ఒక అన్నం ముద్దగా మారిపోవడం, పెదాలు శ్వాస పెనవేసుకొని ఒక లయలో జీవం అయిపోవడం. ప్రదర్శన ప్రార్థన కాదు, జీవితమే ప్రార్థన. మదిగదిలో మౌనమే దాని అంగీకారం. నీ పెదాల మీద సహస్రదళ పద్మాలు చిరునవ్వుగా మారడం. కీర్తి కిరీటాలు నీ ప్రార్థన పుణ్యఫలాలేమీ కావు. నీ జీవనయానంలో శ్రమయాగం నుండి పుట్టిన మధుర ఫలాలు. పోగు చేసుకున్న నీ సంపద నీది కాదు, ఎందరో రెక్కల కష్టం, స్వేదం. నీవే ఒక చెట్టు వైపు నీడల పరుపుపై ఎందరో విశ్రమిస్తారు. నీవే నీటి చెలిమ వైపు దప్పికగొన్నవారు తోడుకొని గొంతు తడుపుకుంటారు. నీవే నేలగా మారు, హాలికుల చెమటతో ప్రేమ పంట పండుతుంది. నీవే ఒక నదిగా మారిపో, కొండల హృదయాల్ని స్పర్శిస్తావు. నీవే ఒక ప్రార్థనగా మారిపో, కృతజ్ఞతతో ఫలవంతమైతావు. నీ జీవితం సార్థకమవుతుంది.